శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతం సకం. ప్రియ భగవద్బంధువులారా, గత 6 రోజులుగా మనం గోస్వామి తులసీదాసు రచించినటువంటి శ్రీ రామచరిత మానసాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 7వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటి రోజున శ్రీరాముడి యొక్క అవతార రహస్యం, నారదుడి యొక్క మోహం, శతరూప స్వయంభూ మనువుల యొక్క వృత్తాంతము మనం రామానుగ్రహంతో చెప్పుకోగలిగాం. ఈరోజు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించడానికి మరి ఒక కారణం ఉన్నది అని యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజుడికి చెప్పాడు నిన్న. ఇవాళ ఆ కథని మనకు వివరిస్తూ ఉన్నాడు ప్రతాపభానుని యొక్క ఉదంతం రూపంలో. భరద్వాజ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకి యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు, నాయనా భరద్వాజ, ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాచీనమైన గాథ, శ్రద్ధగా విను. దీన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపించాడు అంటూ ఆ కథను అందుకుంటున్నాడు మహర్షి. ప్రపంచ ప్రసిద్ధి వహించినటువంటి కేకయ రాజ్యాన్ని సత్యకేతుడు అనేటువంటి రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరమ ధర్మాత్ముడు, నీతికి నిధానం వంటివాడు, తేజస్వి, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, మంచి సౌశీల్యుడు, బలశాలి. అతడికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా యోధాగ్రేశ్వరులే, సద్గుణ సంపన్నులే. వాళ్లల్లో జ్యేష్ఠుడైనటువంటి వాడి పేరు ప్రతాపభానుడు. ఆ రాజ్యానికి ఉత్తరాధికారి తండ్రి తర్వాత. రెండవ వాడి పేరు అరిమర్ధనుడు, అంటే శత్రువులను మర్దించేవాడని. మహాబలవంతుడు, సంగ్రామంలో తొణకనటువంటి వీరుడు. ఈ ఇద్దరి యొక్క సోదరుల యొక్క ఐకమత్యం నిరుపమానమైంది, నిష్కళంకమైంది. రాజు జ్యేష్ఠ కుమారుడికి రాజ్యభాగాన్ని అప్పగించి రాజ్యభారాన్ని శ్రీహరి ధ్యానం చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. ప్రతాపభానుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అతడి రాజ్యపాలన వేదోక్త ధర్మాలను అనుసరిస్తూ సాగుతూ ఉన్నది. ఆ రాజుగారి పరిపాలనలో రాజ్యంలో పాపకృత్యాలు మచ్చుకైనా కూడా లేవు. ఆ రాజుగారి దగ్గర మంత్రి ధర్మరుచి ఆయన పేరు. నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు, రాజనీతిలో శుక్రాచార్యుడితోటి సమానమైన వాడు. ఈ రాజుగారైనటువంటి ప్రతాపభానుడికి స్వయంగా పరాక్రమవంతుడు, రణధీరుడు కూడా. రాజుగారికి పరాక్రమంలో లోటు లేదు, మంత్రి గారికి బుద్ధి కుశలతలో లోటు లేదు. అందువల్ల చతురుడైనటువంటి మంత్రి, మహాబలశాలి అయినటువంటి తమ్ముడు
అండగా ఉన్నారు. దానికి తోడు అపారమైనటువంటి చతురంగ బలాలు ఉన్నాయి వాళ్ళకి. చతురంగ బలాలంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం. వీరులైనటువంటి యోధులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. సైన్యాలు రాజునికి సంతోషం కూర్చున్నవిగా ఉన్నాయి. నగారాలు మ్రోగుతుంటే మంచి ముహూర్తం చూసుకొని ప్రతాపభానుడు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో రాజులకు అలా ఉంటుంది రాజ్య విస్తరణ. యుద్ధంలో అతడు రాజులందరినీ జయించాడు. తన భుజబలంతో సప్త ద్వీపాలను వశం చేసుకున్నాడు. పరాజితమైనటువంటి రాజుల నుండి కప్పం కట్టించుకున్నాడు, వాళ్ళని విడిచిపెట్టాడు. ఇలా ప్రతాపభానుడు అఖండ భూమండలానికి ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఉన్నాడు. సమస్త భూమండలాన్ని జయించి రాజుగారు తన యొక్క నగరంలోకి ప్రవేశించాడు. సర్వసుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ధర్మార్థ కామాలను యథాయోగ్యంగా అనుసరిస్తూ ప్రజలను కన్న బిడ్డల్లాగా పాలిస్తూ ఉన్నాడు. ఈ ప్రతాపభానుడి యొక్క పరిపాలనలో భూమి కామధేనువులాగా కోరినటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నది. ప్రజలు దుఃఖం అంటే ఏంటో తెలియదు, హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ రాజ్యంలో ఉండేడు స్త్రీలు, పురుషులు సుందరాకారులు, పైపెచ్చు ధర్మాత్ములు. మంత్రి అయినటువంటి ధర్మరుచి సాక్షాత్తు శ్రీహరి యొక్క భక్తుడు, రాజుగారికి హితైషి. అందువల్ల రాజుగారు గురుదేవులని, దేవతలని, సజ్జనులను, పితృదేవతలను, బ్రాహ్మణులను భక్తి విశ్వాసాలతోటి సేవిస్తూ ఉన్నాడు. రాజధర్మాలను అన్నిటినీ వేదోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాడు. నిత్యము అనేకమైన దానాలు చేస్తూ వేద శాస్త్ర పురాణాలన్నీ వింటూ ఉన్నాడు. అలాగే సమస్త తీర్థక్షేత్రాలలో, బావులలో, చెరువుల్లో ఈ ఉద్యానవనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయించాడు. అంటే తీర్థక్షేత్రాల్లో స్నానం చేయడం కోసం బావులు ఉండాలి, కొన్ని చోట్ల చెరువులు ఉండాలి, విశ్రాంతి తీసుకోవడానికి ఉద్యానవనాలు ఉండాలి. అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. దేవతా మందిరాలని, బ్రాహ్మణులకు గృహాలు కట్టించాడు. అలాగే పెక్కు యజ్ఞాలు భక్తి శ్రద్ధలతో చేశాడు. అయితే ఇన్ని చేసినా కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తాను ఆచరించేటటువంటి ధర్మకార్యాలు అన్నింటినీ కూడా త్రికరణ శుద్ధిగా భగవదర్పణగా చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రవచనం చెప్పుకొని పూజ చేసుకొని సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు అంటాం కదా, అలాగే ఈయన కూడా భగవదర్పణం చేస్తున్నాడు. ఏ పని చేసినా కూడా. ఒకనాడు ఈ రాజుగారు ఉత్తమమైనటువంటి ఒక అశ్వాన్ని ఎక్కి వేటకు కావలసినటువంటి సాధనాలతోటి వింధ్యారణ్యానికి వెళ్ళాడు. అక్కడ అనేక మృగాలను వేటాడాడు. అడవిలో తిరుగుతూ ఒక అడవి పందిని చూశాడు. దాని శరీరం పర్వతం అంత ఉంది. గుర్రం యొక్క గిట్టల శబ్దాన్ని విని ఆ పంది నెక్కబొడుచుకున్న చెవులతోటి సావధానంగా అటు ఇటు పరికిస్తూ పెద్ద శబ్దం చేస్తూ ఉన్నది. ఆ నీలగిరి శృంగంలాగా ఉన్నటువంటి ఆ పందిని చూచి రాజుగారు తన గుర్రాన్ని అతి వేగంగా దాని వెనక పరిగెత్తించాడు. ఓ వరాహమా, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని ఆ వరాహాన్ని కవ్వించాడు. అలా అతివేగంగా వస్తున్నటువంటి గుర్రాన్ని చూచి తప్పించుకోవడానికి అది వాయువేగంతో పరుగెట్టడం మొదలుపెట్టింది. వెంటనే రాజుగారు ధనస్సులో ఒక బాణాన్ని సంధించాడు.
కానీ ప్రతిసారి కూడా అది బాణం దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఉన్నది. ఒకసారి పైకి కనిపిస్తుంది, మరొకసారి దాక్కుంటున్నది, వేరొకసారి పరుగులు తీస్తున్నది. రాజుకి విపరీతమైన కోపం వచ్చింది, పట్టుదల పెరిగింది. ఆ వరాహాన్ని వెంటాడాడు. అది చాలా దూరం పరిగెత్తింది. ఏనుగు కానీ గుర్రం కానీ చొరబడనటువంటి ఒక కీకారణ్యంలోకి ప్రవేశించింది. అప్పుడు రాజుగారు ఏకాకిగా ఆ దట్టమైనటువంటి అడవిలోకి పోవటం కష్టం అనుకున్నాడు. అయినా కూడా అతడు తన ప్రయత్నాన్ని మానుకోవాలి. ఆ ధీరుడైనటువంటి రాజుగారిని చూచి ఆ వరాహం ఒక పర్వత గుహలోకి దూరింది. ఆ గుహలో ప్రవేశించడానికి వీలు లేక రాజుగారు నిరాశతో వెనక్కు మరలాడు. కానీ ఆ దట్టమైన అడవిలో దారి తప్పిపోయినాడు. అతి ప్రయాస వల్ల అలిసిపోయినాడు. ఆ రాజుగారు ఖిన్నుడైపోయి ఆకలి దప్పికలతోటి వ్యాకుల మనస్కుడై గుర్రాన్ని తీసుకొని ఆ నదీ తీరం అంతా వెతుకుతూ నీరు దొరక్క స్పృహ తప్పిపోయాడు. నది కోసం వెతికాడు, తటాకం కోసం వెతికాడు, ఏదీ కనపడలా. నీరు దొరకల, స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత కాసేపటికి లేచాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక రాజుగారు కపట మునివి వేషాన్ని ధరించి నివసిస్తూ ఉన్నాడు. తెలియదు పాపం ఈ రాజుగారికి వాడి కపటి అని. ఇది వరలో అక్కడున్నటువంటి వాడు ఈ ప్రతాపభానుడి చేత ఓడిపోయి రాజ్యభోగాన్ని కోల్పోయి ఉన్నటువంటి వాడే. యుద్ధంలో సైన్యాన్ని వదిలివేసి పారిపోయాడు. ప్రతాపభానుడి యొక్క అదృష్టాన్ని, తన దురదృష్టాన్ని తలుచుకుంటూ అతడు రాజ్యానికి వెళ్ళిందే లేదిక. ఎందుకని ఓడిపోయినవాడు మళ్ళీ వెళ్ళలేడుగా. ప్రతాపభానుడితో సంధి చేసుకోవడానికి అతనికి అభిమానం అడ్డం వచ్చింది. ఆ రాజు క్రోధాన్ని తన హృదయంలో దాచుకున్నాడు. అతి దరిద్రుల్లాగా మునివేషంతో అడవిలోనే తలదాచుకొని ఉన్నాడు. ఈ ప్రతాపభానుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే అతడు ప్రతాపభానుని గుర్తించాడు. దాహబాధలో వికలుడైనటువంటి రాజుగారు మాత్రం అతన్ని గుర్తుపట్ల. ఎందుకని? అతను పేదవాడి వేషంలో ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు. అంతకుముందు రాజవేషంలో ఉన్నాడు, ఇప్పుడు అలా లేడు కదా, అందుకని గుర్తుపట్ల. రాజు అతన్ని మునీశ్వరుడుగా భావించాడు. గుర్రాన్ని దిగి నమస్కారం చేశాడు. కానీ చతురుడైనటువంటి రాజు మాత్రం తన పేరు మాత్రం అతనికి చెప్పల. దాహార్తుడైన ఆ రాజుకి ఆ కుహనా సన్యాసి ఒక సరోవరం చూపించాడు. రాజు గుర్రంతో ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు. పూర్తిగా సేద తీరాడు. కొంచెం సుఖం అనిపించింది. అప్పుడు ఆ కపట సన్యాసి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు రాజుగారిని. అప్పటికే సాయం సమయం అయింది, పొద్దుగూకిందనమాట. అందుకని ఆ రాజుగారిని కూర్చోబెట్టి ఆ కుహనా తపస్వి మృదువైన వచనాలతో ఇలా చెప్పాడు. మహాత్మా, మీరెవరు? అందమైనటువంటి యువకుడిలాగా ఉన్నావు. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నీ లోపల చక్రవర్తి లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, ఓ మునీశ్వర, నా పేరు ప్రతాపభానుడు. క్షమించాలి మునీశ్వర, ప్రతాపభానుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. నేను ఆయనకు మంత్రిని. వేట కోసం వచ్చి దారి తప్పిపోయినాను. ఈనాబద్ధం చెప్పాడు. అదృష్టవశం వల్ల ఇక్కడ మీ దర్శనం అయింది. దీన్ని నేను శుభసూచకంగా అనుకుంటాను.
అనేసరికి ఆ ముని అన్నాడు, నాయన చీకటి పడింది, నీ నగరం ఇక్కడికి 70 యోజనాల దూరంలో ఉంది. ఓ సజ్జనుడా, ఇది ఘోరమైన అంధకారం, రాత్రి అయింది, కీకారణ్యం, మార్గం అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున వెళ్ళండి అన్నాడు ఆ కుహన సన్యాసి. తులసీదాసు వ్యాఖ్యానిస్తున్నాడు ఇక్కడ, కానున్నది కాకమానదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు అదృష్టం అతన్ని వెతుకుతూ వస్తుంది, లేదా ఆ అదృష్టం వ్యక్తులను తన వైపే లాక్కుంటుంది. సరే, ఇప్పుడైతే సన్యాసి ఉండమన్నాడు రాత్రికి, అలాగే మహాత్మా అన్నాడు. రాజు ఆ సన్యాసి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు. గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి అక్కడే కూర్చున్నాడు. రాజు అతడికి అనేక విధాలుగా పొగిడాడు. రాజుగారు పాదాభివందనం చేశాడు. తన అదృష్టాన్ని కొనియాడుతూ సవినీయంగా మృదుమధురంగా ఈ విధంగా అంటున్నాడు రాజుగారు, మునీశ్వర, నేను మిమ్మల్ని తండ్రి వలె తలుస్తున్నాను. నన్ను మీ పుత్రుడిగా, సేవకుడుగా భావించి మీ పేరు మొదలైన వివరాలన్నీ చెప్పండి అన్నాడు. రాజు ఆ సన్యాసిని గుర్తించకపోయినా కూడా అతడు మాత్రం రాజుగారిని గుర్తించాడు. రాజు నిష్కపటి, కానీ ముని కపటి. అతడు ఆ రాజుకు శత్రువు, క్షత్రియుడు, పైగా రాజవంశం వాడు. కాబట్టి తన కార్యాన్ని బలప్రయోగం చేతనో లేకపోతే మోసంతోతనో సాధించాలి అనుకున్నాడు. అప్పుడు అతడు తన పూర్వ రాజసుఖాలను తలుచుకొని దుఃఖపడుతూ ఉన్నాడు. అతడిలో ఈర్ష్యాగ్ని కొలిమిలాగా మండటం మొదలుపెట్టింది. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి ప్రతాపభానుడి యొక్క మాటలు విని కూడా తనలోని ద్వేషాన్ని అణుచుకుంటూ లోపల సంతోషపడుతున్నాడు, నాకు దొరికాడు ఇన్నాళ్ళకని. ఆ సన్యాసి మృదువుగానే కపట వచనాలు ఇలా అన్నాడు, నా పేరు బికారి, పేరు అడిగాడుగా, నేను నిర్ధనుణ్ణి, ఇల్లు వాకిలి లేవు అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, మీ వంటి జ్ఞానులు, నిరహంకారులు సర్వదా తమ యొక్క నిజస్వరూపాలని దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే దైన్య స్థితిలో కనిపించడమే సర్వ విధాల క్షేమమని భావిస్తారు. మీరు మమత అహంకార రహితులు. కాబట్టి అలాంటి వారినే శ్రీహరి ప్రేమిస్తాడు అని వేదాలు, సజ్జనులు పలుకుతూ ఉంటారు. నిర్ధనులు, ఇళ్ళు లేనివాళ్లు అయినటువంటి మీ వంటి బికారులను చూచి వీళ్ళు నిజంగానే సజ్జనులా బికారులా అని బ్రహ్మకి పరమేశ్వరుడికి అనుమానం వస్తుంటుంది. మీరు ఎవరైనా కానివ్వండి, మీ కృప కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రాజుగారి యొక్క స్వాభావిక ప్రేమ, తన మీద ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని గమనించి ఆ సన్యాసి అన్ని విధాలుగా రాజును తన వశంలో ఉంచుకుని అధికమైన ప్రేమను నటిస్తూ ఇలా అన్నాడు, రాజా వినండి, నేను సత్యం చెబుతాను. నేను ఇక్కడ చాలా కాలం నుండి నివసిస్తున్నాను. ఇంతవరకు నా దగ్గరికి ఎవరూ రాలా. నన్ను గురించి ఎవరికీ నేను తెలిపిందే లేదు, చెప్పిందే లేదు. ఎందుకంటే లోక ప్రతిష్ట తపస్సు అనేటువంటి వనాన్ని దగ్ధం చేసే అగ్ని లాంటిది అన్నాడు. లోకంలో ఉండేటువంటి ప్రతిష్ఠ ఉందే, ఆ ప్రతిష్ఠ ఏం చేస్తుంది? తపస్సు అనేటువంటి అడవిని దగ్ధం చేస్తుంది అనేటువంటి అగ్ని అంటే. ఇప్పుడు తులసీదాస్ గారు అంటున్నాడు, సుందరమైనటువంటి వేషాలను చూచి మూఢులే కాదు, విజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా మోసపోతారు. అందమైనటువంటి నెమిలిని చూడండి, దాని యొక్క కంఠస్వరం అమృతతుల్యం, కానీ దాని ఆహారం పాములు.
కపట సన్యాసి అంటున్నాడు, అందుకే ప్రపంచానికి దూరంగా మసలుకుంటున్నాను. శ్రీహరితో తప్ప నాకు ఎవ్వరి తోటతో పని లేదు. మనం చెప్పకుండా ఉన్నా కూడా ఆ ప్రభువుకి అన్నీ తెలుసు. లోకులను తృప్తిపరచడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? నీవు అతి పవిత్రుడివి, నీ బుద్ధి మంచిది, నీ మీద నాకెంతో ప్రీతి ఉన్నది, నీకు కూడా నాపై ప్రేమ విశ్వాసాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నాయనా, ఇప్పుడు కూడా నీ దగ్గర నేనేమైనా దాచిపెడితే నేను దోషం చేసిన వాడిని అవుతాను అని అన్నాడు ఆ సన్యాసి. ఇలా ఎప్పుడైతే ఉదాసీనత్వం ప్రకటిస్తూ ఉన్న కొద్దీ ఈ సన్యాసి రాజుగారికి అతని మీద విశ్వాసం పెరిగింది. రాజు మనసా వాచా కర్మణ తనకు వశమైనట్లుగా తెలుసుకున్నాడు. ఈ కపట సన్యాసి సంతోషపడుతూ లోపల ఇలా అన్నాడు, సోదరా, నా పేరు ఏకతనుడు అన్నాడు. ఈ మాట అనగానే రాజుగారు నమస్కారం చేసి, మీ పేరుకు అర్థం చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ కపట సన్యాసి, సృష్టి ప్రారంభమైనప్పుడే నేను పుట్టాను, తరువాత మరి ఒక దేహాన్ని దాల్చిందే లేదు, అందువల్లనే నా పేరు ఏకతనుడు, అంటే ఒకే శరీరం కలిగినవాడు, రెండో శరీరం ధరించలేదు అని. పుత్ర, ఆశ్చర్యం వద్దు, తపస్సు వల్ల సాధ్యం కాంది ఏదీ లేదు. తపోబలం వల్ల బ్రహ్మలోకాలను కూడా సృష్టిస్తాడు. బ్రహ్మ లోకాలన్నీ సృష్టిస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, శివుడు లయం చేస్తాడు. ప్రపంచంలో తపస్సు ద్వారా అప్రాప్యమైనటువంటి వస్తువు ఒక్కటి కూడా లేదు, అన్నీ దొరుకుతాయి అంటున్నాడు తపస్సు వల్ల. ఈ మాటలు విన్నటువంటి రాజుకి ఆ సన్యాసి మీద అనురాగం పెరిగింది. అప్పుడు ఆ తపస్వి ప్రాచీనమైనటువంటి గాథలను, ధర్మ కర్మలకు సంబంధించినటువంటి ఇతిహాసాలు చెప్పడం మొదలుపెట్టాడు. జ్ఞానము వైరాగ్యాల గురించి వ్యాఖ్యానించాడు. సృష్టి స్థితి లయం గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గాథలు విస్తారంగా చెప్పాడు. ఎన్ని విన్నాడు రాజు. అతడికి పూర్తిగా వశమైపోయినాడు. అప్పుడు తన పేరు ప్రకటించాడు. అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, రాజా, నాకంతా తెలుసయ్యా, నువ్వు పేరు చెప్పకుండా దాచిపెట్టావు, కానీ నీ ప్రవర్తన నాకు మంచిగానే కనపడింది. రాజా, రాజులు తమ యొక్క పేర్లను ముందు వెనక ఆలోచించకుండా సర్వత్రా ప్రకటించకూడదని నీతిశాస్త్రం చెబుతోంది. నీ చాతుర్యాన్ని గ్రహించినటువంటి నాకు నీ మీద ప్రేమ ఇంకెక్కువ అవుతోంది. నీ పేరు ప్రతాపభానుడు, నీ తండ్రి పేరు సత్యకేతువు. నా గురువు యొక్క దయ వల్ల, వైభవం వల్ల నాకంతా తెలుసు, కానీ నిజం చెప్పడం ప్రమాదకరమని భావించి నేను ముందుగా చెప్పలేదు. నాయనా, నీ సరళత్వం, ప్రేమ విశ్వాసాలు, నీతి నైపుణ్యం ఇవన్నీ చూచిన తర్వాత నాకు నీ మీద మమత్వం పెరిగింది. కాబట్టి నువ్వు అడిగిన వెంటనే నా కథ చెప్పాను. నేను ప్రసన్నుడు అయినాను, ఇందులో అనుమానం లేదు. రాజా, నీ కావలసిన దాన్ని కోరుకో అన్నాడు ఆ కపట సన్యాసి. ఈ మాటలకు రాజుగారు సంతోషపడి ఆ సన్యాసి యొక్క పాదాలకు నమస్కరించి ప్రార్థించాడు, ఓ దయాసాగరా, మీ దర్శనం చేత నాకు చతుర్విధ పురుషార్థాలు హస్తగతమైనవి. అయినా కూడా మీరు ప్రసన్నులు కాబట్టి దుర్లభమైనటువంటి ఒక్క వరాన్ని నేను అడుగుతాను. దానివల్ల నా శోకం దూరం అవుతుంది. నా శరీరం జరామరణ దుఃఖరహితం కావాలి. యుద్ధంలో నన్ను ఎవ్వరూ జయించకూడదు. భూమి మీద 100 కల్పాలు ఏకఛత్రాధిపత్యం నాకు నిలిచి ఉండాలి అన్నాడు.
ఒక కల్పం అంటే 1000 మహాయుగాలు. చూడండి, అంటే 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అది ఒక కల్పం అంటే. అలాంటి 100 కల్పాల ఆయుష్ కావాలన్నాడు. వెంటనే ఆ సన్యాసి అన్నాడు, రాజా అట్లే అగుగాక, కానీ ఒక జటిల సమస్య ఉంది, చెప్తాను వినండి. బ్రాహ్మణులు తప్ప అందరూ కూడా నీకు దాసోహం అంటారు. మృత్యుదేవత కూడా నీ ముందు తలకాయ వంచుతుంది. ఎందుకంటే తపోబలం వల్ల బ్రాహ్మణులు శక్తి సంపన్నులు అవుతారు. వాళ్ళ యొక్క క్రోధం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నువ్వు గనక బ్రాహ్మణులను వశం చేసుకుంటే నీకు ఆ త్రిమూర్తుల వశం అవుతారు. నేను శపథం చేసి ఎలుగెత్తి చెబుతున్నాను, బ్రాహ్మణులపై దౌర్జన్యం పని చెయ్యదు. విప్రుడి యొక్క శాపం తప్ప నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. చివరికి యముడు కూడా నీ జోలికి రాలేడు అనేసరికి అతని మాటలకు ప్రతాపభానుడు మిక్కిలి సంతోషపడి, స్వామి, నాకెట్టి ప్రమాదమూ లేదు, మీ దయ వల్ల నాకు అన్ని శుభాలే కలుగుతాయి అన్నాడు. అలాగే కానిమ్ము అని పలికి ఆ కపట సన్యాసి మళ్ళీ ఇలా అంటున్నాడు, కానీ నువ్వు ఈ అడవిలో దారి తప్పిపోయింది, నాతో కలిసింది ఎవ్వరితో కూడా చెప్పకూడదు. చెబితే ఆ దోషం నాది కాదు. రాజా, మన ఈ ప్రసంగం ఎవ్వరితోటి చెప్పినా సరే నీకు తీవ్రమైన హాని కలుగుతుంది. అందువల్ల చెప్పవద్దని నేను ఆంక్ష పెడుతున్నాను. ఈ వృత్తాంతం 3వ వాడి యొక్క చెవిలో పడిందా నువ్వు నశించిపోతావు. ఇది సత్యం. ఓ ప్రతాపభాను రాజా, ఈ రహస్యం బయటికి పొక్కినా లేక ఏ బ్రాహ్మణుడినైనా శపించినా నువ్వు నశించక తప్పదు. బ్రహ్మ మహేశ్వరులు కోపించినా కూడా వేరే ఏ విధంగానైనా సరే నువ్వు చావు అన్నాడు. అప్పుడు ఆ కపటమునికి పాదాభివందనం చేసి, రాజుగారు, స్వామి, బ్రాహ్మణుడు గురువు అయినటువంటి వాళ్ళ యొక్క కోపాల నుండి ఎవరు రక్షిస్తారు? బ్రహ్మదేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. కానీ గురువుగారే విరోధి అయితే ఇక రక్షకులెవరు? మీరు చెప్పినట్లు చేయకపోతే నేను నశించక తప్పదు. కాబట్టి దీని గురించి నాకు చింత లేదు. కానీ కేవలం ఒకే ఒక భయం మాత్రం ఉంది. అది బ్రాహ్మణ శాపం మిక్కిలి భయంకరమైందని నాకు భయంగా ఉంది. కాబట్టి బ్రాహ్మణులు ఏ విధంగా వశం అవుతారు? దయచేసి చెప్పండి. మీరు తప్ప నా హితం కోరేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు రాజుగారు. అప్పుడు కపట సన్యాసి అంటున్నాడు, రాజా, శ్రద్ధగా విను. బ్రాహ్మణులను వశం చేసుకోవాలి అంటే ప్రపంచంలో చాలా ఉపాయాలున్నాయి, కానీ వాటిని ఆచరించడం చాలా కష్టం. వాటి యొక్క సాఫల్యం కూడా సందేహమే. కానీ ఒక సులభమైన ఉపాయం ఉంది. కానీ దాంట్లో ఒక చిక్కు ఉంది. రాజా, ఈ యుక్తి నా ఆధీనంలో ఉంది. నేను నీ నగరానికి రాజాలను. నేను రాలేను నీ నగరానికి. ఎందుకని? పుట్టినప్పటి నుండి నేను ఏ గ్రామానికి కానీ ఎవరి ఇంటికి కానీ వెళ్ళలేదు. నేను కనుక రాకపోతే నీ కార్యం నెరవేరే అవకాశం లేదు. ఇది ఒక సందిగ్ధావస్థ. అప్పుడు ఈ మాటలు విని రాజుగారు, స్వామి, వేదాలలో ఒక నీతి చెప్పారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ల మీద కనికరం చూపిస్తారని. పర్వతాలు తమ శిఖరాల మీద గడ్డిని మోస్తూ ఉంటాయి. సముద్రుడు శిరస్సు మీద నురుగును ధరిస్తాడు. భూమి తన తలపై ధూళిని భరిస్తుంది. కాబట్టి స్వామి, నా మీద దయ చూపండి. ఇటువంటి అద్భుత ఉపమానాలు వేస్తున్నాడో చూడండి గోస్వామి తులసీదాసు. కాబట్టి స్వామి, నా మీద దయ చూపించండి, నా కోసం ఈ కష్టాలు భరించండి అని ఆ రాజుగారు ఆ ముని పాదాల మీద పడిపోయాడు. ఇక రాజుగారు పూర్తిగా తనకు అధీనమైపోయినట్టు అర్థమైపోయి ఆ కపటి అయిన సన్యాసి, రాజా, శ్రద్ధగా విను.
నిజం చెబుతున్నాను, ప్రపంచంలో నాకు దుర్లభమైనది ఏదీ లేదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నాకు భక్తుడివి కాబట్టి నేను నీ పని తప్పకుండా చేస్తా. కానీ యోగం, యుక్తి, తపస్సు, మంత్రం రహస్యంగా సాధన చేసినప్పుడే అవి సఫలమయ్యే అవకాశం ఉంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.